హాయ్ ఫ్రెండ్స్, మీరు డీమార్ట్కి వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర క్రౌడ్ చూసి ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది అనుకున్నారా? డీమార్ట్ అంటే కేవలం ఒక సూపర్ మార్కెట్ కాదు, అది ఒక బిజినెస్ కేస్ స్టడీ. 2017లో డీమార్ట్ ₹299 ఇష్యూ ప్రైస్తో ఐపీఓకి వచ్చింది. కానీ మొదటి రోజు ₹604 ఓపెన్ అయ్యి 102% లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చింది. అంటే మొదటి రోజే డబుల్. ఇన్వెస్టర్స్కి ఇది ఒక ఫెస్టివల్. కానీ అసలు కదా, ఇది ఓవర్ నైట్ సక్సెస్ కాదు, దశాబ్దాల నాటి పేషెన్స్ అండ్ ప్లానింగ్. ఈ రోజు మనం డీమార్ట్ కథను, దాని వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమాని ఫిలాసఫీ నుండి దాని బిజినెస్ ఫార్ములా వరకు లోతుగా ఎక్స్ప్లోర్ చేద్దాం. డీమార్ట్ వెనుక ఉన్న విజనరీ ఎవరో తెలుసా? రాధాకిషన్ దమాని. ఆయన్ను వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన ఇన్వెస్టింగ్ ఫిలాసఫీ వాల్యూ ఇన్వెస్టింగ్. అంటే ఫ్లాషీ స్టాక్స్, హైప్ స్టాక్స్ కాకుండా అండర్ వాల్యూడ్, సాలిడ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ సేమ్ ప్రిన్సిపల్ను రిటైల్లో అప్లై చేశారు. ఫాస్ట్ ఎక్స్పాన్షన్, షో ఆఫ్ స్టోర్స్ కాదు, మొదటి రోజు నుంచే సస్టైనబుల్, ప్రాఫిటబుల్ బిజినెస్. దమాని చాలా లో ప్రొఫైల్లో ఉంటారు. ఇంటర్వ్యూలకు రావడం రేర్. లగ్జరీ లైఫ్ స్టైల్కు దూరం. ప్లెయిన్ వైట్ షర్ట్, సింపుల్ లివింగ్, కానీ షార్ప్ ఇన్వెస్టింగ్ మైండ్ సెట్. 2025లో ఆయన నెట్వర్త్ ₹180,000. కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే దానిలో సింహభాగం డీమార్ట్లో ఉన్న వాటా వల్లే వచ్చింది. కాబట్టి డీమార్ట్ విజయం అంటే దమాని విజయం. డీమార్ట్కి కస్టమర్స్ ఎందుకు అడిక్ట్ అవుతున్నారు? కారణం వాళ్ళ ఈడిఎల్సి, ఈడిఎల్పి ఫార్ములా. అంటే ఎవ్రీడే లో కాస్ట్, ఎవ్రీడే లో ప్రైస్. ఇతర స్టోర్స్ ఫెస్టివల్ సేల్స్ కోసం వెయిట్ చేయమని చెప్తుంటే డీమార్ట్లో ప్రతిరోజు ఒక ప్రత్యేక సేల్ మరియు ఆఫర్స్ ఉంటాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు పరిశీలిద్దాం. రిటైలర్స్కి రెంట్ ఒక పెద్ద ఖర్చు. రిలయన్స్ స్మార్ట్, విజేత సూపర్ మార్కెట్, మోర్ సూపర్ మార్కెట్ లాంటి రిటైల్ కంపెనీలు అద్దెకి స్టోర్స్ తీసుకుంటుంటే డీమార్ట్ ఎక్కువగా స్టోర్స్ని కొనేస్తుంది. దానివలన రెంట్ ఆదా అవుతుంది. మొత్తం రెవెన్యూలో 4 నుంచి 6% ఆదా. ఇంకా ఆ రియల్ ఎస్టేట్ ఇయర్స్ తర్వాత గోల్డ్ మైన్ అవుతుంది. సాధారణంగా రిటైలర్స్ సప్లయర్స్కి 30 నుంచి 45 రోజుల్లో చెల్లిస్తారు. కానీ డీమార్ట్ 10 రోజుల్లోనే పేమెంట్ చేస్తుంది. సప్లయర్స్కి ఇది జాక్పాట్. అందుకే వాళ్ళు డీమార్ట్కి ఎక్కువగా డిస్కౌంట్స్ ఇస్తారు. ఆ డిస్కౌంట్స్ కస్టమర్స్కే పాస్ అవుతాయి. ఇది విన్ విన్ లూప్. డీమార్ట్లో మీరు ఫ్యాన్సీ లైటింగ్, ఏసీ మాల్స్ ఫీల్ చూడరు. స్టాఫ్ కూడా లిమిటెడ్. ఫోకస్ మొత్తం వస్తువులు షెల్ఫ్ పై అందుబాటులో ఉంచడం పైనే ఉంటుంది. మార్కెటింగ్ కోసం ఖర్చు కూడా లెస్ దాన్ 1% ఆఫ్ ద రెవెన్యూ. మీరు డీమార్ట్ టీవీ యాడ్స్ ఎప్పుడైనా చూసారా? లేదు. ఎందుకంటే వారి డిస్కౌంట్ అండ్ ఆఫర్సే వారికి బెస్ట్ అడ్వర్టైజ్మెంట్. నెంబర్స్ నెవర్ లై. 2002లో ముంబైలో ఒకే ఒక స్టోర్తో మొదలైన డీమార్ట్ ఇప్పుడు 425 స్టోర్స్ దాటింది. రెవెన్యూ FY22లో 30,493 కోట్ల నుంచి FY25లో సుమారు 58,000 కోట్లు. కానీ ట్విస్ట్ ఏంటంటే రెవెన్యూ రాకెట్ లాగా పెరుగుతున్నా ప్రాఫిట్ స్లో డౌన్ అవుతుంది. FY23లో ప్రాఫిట్ గ్రోత్ 58% ఉండగా FY25లో కేవలం 8.6%. ఎందుకంటే క్విక్ కామర్స్ ఎక్స్ప్లోజన్. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటి యాప్స్ 10 minutes డెలివరీ కల్చర్ క్రియేట్ చేశాయి. డీమార్ట్ కూడా నార్త్ ఇండియాలో అగ్రెసివ్గా ఎక్స్పాన్షన్ చేస్తుంది. ఎస్పెషల్లీ యూపీ అండ్ NCR బెల్ట్. ఎక్స్పాన్షన్ అంటే కొత్త స్టోర్స్, ఇన్ఫ్రా, లాజిస్టిక్స్. కాబట్టి షార్ట్ టర్మ్లో ఖర్చులు పెరిగాయి. సో డీమార్ట్ లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ ను సాక్రిఫైస్ చేస్తుంది. ఇది టిపికల్ దమాని స్టైల్. షార్ట్ టర్మ్ పెయిన్ అంటే లాంగ్ టర్మ్ గెయిన్. ఆన్లైన్లో కూడా డీమార్ట్ అడుగు వేసింది. డీమార్ట్ రెడీ. మొదట్లో పికప్ మోడల్ ఉండేది. కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్ చేసి పికప్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు కన్స్యూమర్ డిమాండ్ తగ్గట్టుగా హోమ్ డెలివరీకి ఎక్స్పాండ్ చేస్తున్నారు. FY25లో డీమార్ట్ రెడీ సేల్స్ 3,502 కోట్లు. లాసెస్ ఉన్నా ఇది ఒక లాంగ్ టర్మ్ బెట్. లీడర్షిప్ లో కూడా చేంజ్ రాబోతుంది. లెజెండరీ CEO నెవిల్ నరోనా జనవరి 2026లో రిటైర్ అవుతున్నారు. ఆయన సక్సెసర్ అన్షుల్ అసావా. ఆయన స్ట్రాటజీ డీమార్ట్ ఇంకా అగ్రెసివ్ గా ఎక్స్పాండ్ చేయడంలో ఉంటుంది. ఇది ఒక క్రూషియల్ ఫేజ్. డీమార్ట్ స్టోరీ ఒక బిజినెస్ సక్సెస్ మాత్రమే కాదు, ఒక లైఫ్ లెసన్. స్లో అండ్ స్టడీ, ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉంటే ఫ్లాషీ మార్కెటింగ్ లేకపోయినా మీరు ఒక కల్ట్ బ్రాండ్ క్రియేట్ చేయవచ్చు. కాంపిటీషన్ ఏదైనా వస్తుంది, క్విక్ కామర్స్ రైజ్ అవుతుంది, న్యూ CEOs వస్తారు. కానీ ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. అది డీమార్ట్ స్ట్రెంగ్త్. డీమార్ట్ తో మీకు ఉన్న అనుభవాలు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.